ఈ రాష్ట్రం కోసం వాళ్ళంతా కూడా ఒక్క మాట మీద ఒక్క తాటి మీద చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత కొంత ఆలస్యమైన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయి వీళ్ళందరినీ నరకం ఎలా ఉంటుందో చూపించారు. వీళ్ళకి చాలామంది చెబుతారు నరకం పైన ఉంటుంది ఇక్కడ అక్కడ, కానీ వీళ్ళంతా కూడా మరి ఇంత ఆస్తులంతా ఇచ్చిన వాళ్ళు కింద భూమి మీద నరకం చేశారు. వీళ్ళంతా కూడా వీళ్ళ అమ్మ తల్లి భవానీ నువ్వే మా బాధలు తీర్చాలి, నువ్వే మమ్మల్ని గట్టెక్కించాలి అని వీళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి అమరావతి నుంచి వీళ్ళంతా మన బ్యారేజీ మీదుగా వస్తుంటే నరకం ఎలా ఉంటుందో రౌడీలతో పోలీసులతో చూపించారు. మరి ఆ బాధ భరించలేక వీళ్ళు 1630 రోజులు నిరసన దీక్ష కానీ నిరాహార దీక్ష కానీ ఈ రాష్ట్రం మొత్తం చుట్టుముట్టి వీళ్ళకి జరిగిన అన్యాయం ఏంటో కూడా వీళ్ళు చెప్పుకున్నారు. ఆ తర్వాత మరి ఈ 2-3-4 రోజుల్లో మనకు చట్టబద్ధత కలిగింది. మన అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని లోక్సభ పార్లమెంట్లో రావడం వల్ల వీళ్ళంతా వీళ్ళ ఆనందానికి అంతులేదు, ఈ రాష్ట్ర ప్రజల ఆనందానికి అంతులేదు. మరి ఆ క్రమంలో ఆ రోజు వీళ్ళంతా రానియకుండా పచ్చ తుండు వేసుకుంటే రానియకుండా వెనక్కి పంపించారు. ఆ తల్లి దగ్గరికి రానియకుండా ఇవాళ మళ్ళీ మొక్కు తీర్చుకోవాలి అని సారా తీసుకుని వీళ్ళంతా కూడా బయలుదేరి అక్కడి నుంచి వీళ్ళు మేళ తాళాలతో వీళ్ళంతా కూడా పొద్దున్నే ఉదయం బయలుదేరి ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళకి నేను సాధారణంగా ఇక్కడ ట్రస్ట్ బోర్డు తరపున మా ఈఓ గారి తరపున మా సిబ్బంది తరపున ఆహ్వానించి నేను బ్యారేజ్ అవతలకి వెళ్ళి వీళ్ళ వెంట పట్టుకొచ్చి వీళ్ళందరిని కూడా ఆ తల్లి ఆశీస్సులు ఇప్పించి వాళ్ళందరికీ కూడా దర్శనం చేయించి ఆశీర్వాదం చేయించి పండితులతో వీళ్ళకి ప్రసాదాలు ఇప్పించి తీర్థప్రసాదాలు ఇప్పించి ఇప్పుడు వాళ్ళకి భోజనాలు కూడా ఈవో గారు నేను మా సమక్షంలో దగ్గరుండి ఏర్పాటు చేయబోతున్నాం. వీళ్ళందంగా ఆనందంగా ఉండాలని ఆ తల్లి దుర్గాదేవి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి అమరావతి మీద వీళ్ళందరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనకు పార్లమెంట్లో శాశ్వత రాజధాని ముద్రపడిన తర్వాత ఆ యొక్క చట్టం బిల్లు పాస్ అయిన తర్వాత మొత్తం కనకదుర్గా తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద ఉండాలని చెప్పేసి నిన్న ప్రత్యేకంగా సంకటహర చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవచండీ హోమం కూడా చేయడం, రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి, రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత వైదిక కమిటీ మరియు మా ట్రస్ట్ బోర్డు అందరూ మాట్లాడుకొని ఈ రైతులు అమరావతి భూములు ఇచ్చిన రైతులందరినీ కూడా ఒకసారి అమ్మవారి దర్శనం చేయించుకొని వారందరినీ కూడా ఆ యొక్క సంతోషాన్ని అమ్మవారి దగ్గర వ్యక్తం పరిచేటట్టు ఆ యొక్క భక్తి, ఎందుకంటే కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రి విజయవాడలో ఉంది కాబట్టి మొత్తం కూడా అన్నీ కూడా మనకు విజయమే చేకూరుతుందనే ఒకే ఒక సంకేతం బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రైతులందరినీ కూడా ఇక్కడ భాగస్వాములు చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు ఆ చల్లని దీవెనలు ఎల్లవేళలా వాళ్ళ మీద ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఆ రైతులందరినీ కూడా పిలిపించడం, అమ్మవారి దర్శనం చేయించడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇక మీదట మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉండి అన్ని విజయాలు సాధించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.